Now we discuss definite integrals. The first one is evaluate integral 0 to 1 of x cube plus 1 of dx. So first we have to write the given problem. ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to 1 దీన్ని చదివేటప్పుడు లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ చదువుకోవాలి. 0 అనేది లోయర్ లిమిట్, 1 అనేది అప్పర్ లిమిట్. x cube plus 1 of dx. సో లిమిట్స్ ఇక్కడ మెన్షన్ చేయబడ్డారు కాబట్టి దీన్ని డెఫినెట్ ఇంటిగ్రల్ అంటారు. ఒకవేళ లిమిట్స్ కనుక లేకపోయినట్లయితే దీన్ని ఇంటిగ్రేషన్ కింద తీసుకుంటాం. దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం లిమిట్స్ తీసేసిన తర్వాత లిమిట్స్ తీసేసి ఇంటిగ్రేషన్ అనేది సాల్వబుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఆఫ్ డిఎక్స్ ప్రాబ్లం మనం తీసుకొని సాల్వబుల్ చేద్దాం. సో దీనికి మనం చేయడానికి ముందు మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది కొంచెం ఐడియా ఉన్నట్లయితే ఈజీగా చేయవచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫంక్షన్స్ కాబట్టి ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఏం రాసుకుంటాం, ఎక్స్ ప్లస్ సిగా రాసుకుంటాం. సో ఈ పార్ట్ మొత్తాన్ని ఏమంటారంటే ఇండెఫినైట్ ఇంటిగ్రల్ అంటాం. ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేద్దాం. ఎలా అప్లై చేస్తాం చూడండి. ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 డిఎక్స్. డెఫినెట్లీ ఇండెఫినైట్ ఇంటిగ్రల్ అనేది మనకు రావాలి అంటే డెఫినెట్లీ మనకి ఇండెఫినైట్ అండ్ ఇంటిగ్రేషన్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. దీనికి లిమిట్స్ ఎలా అప్లై చేస్తామంటే అంటే ఇంటిగ్రేషన్ చేసేసిన తర్వాత దానికి లిమిట్స్ అప్లై చేయాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4/4 ప్లస్ ఎక్స్ ప్లస్ సి పవర్ లిమిట్స్ ఏంటి 0 to 1. ఇక్కడ లిమిట్స్ అప్లై చేసేటప్పుడు డెఫినెట్లీ ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తాం. ఎక్స్ అంటే ఈ లిమిట్స్ ఏ లిమిట్స్ అంటే ఎక్స్ లిమిట్స్ కింద ట్రీట్ చేద్దాం. ప్రాబ్లం ఎక్స్ లో ఉంది కాబట్టి ఎక్స్ లిమిట్స్ అని అర్థం. ఫస్ట్ ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూషన్ చేయాలి, తర్వాత 0 సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ గీస్తాను చూడండి, మేబీ ఐ థింక్ అర్థం అవ్వచ్చు. ఈ 0 నుంచి 1 వరకు వాల్యూ కావాలి అంటే ఫస్ట్ 1 ఇక్కడ వాల్యూ కనుక్కుంటాం, తర్వాత 0 వాల్యూ అనేది తీసేస్తాం. అంటే ఐ థింక్ 0 1 కాబట్టి మీకు అంత క్లారిటీ రాకపోవచ్చు. ఐ థింక్ 1 to 2 అనుకోండి, కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. మీకు 1 నుంచి 2 వరకు వాల్యూ కావాలి. దిస్ ఇస్ ద 1, దిస్ ఇస్ ద 2. ఇక్కడ రూల్ ఏం చెప్తాడంటే ఫస్ట్ 2 అనేది సబ్స్టిట్యూషన్ చేయమంటారు. ఇక్కడ 2 అనేది మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇక్కడ 2 అనేది మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x = 2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ లైన్ వస్తుంది. తర్వాత x = 1 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో అంటే ఇక్కడ మనకి ఈ మిడిల్ వాల్యూ రావాలంటే దేని నుంచి తీయాలి, 2 సబ్స్టిట్యూషన్ చేసిన దానిలో నుంచి 1 సబ్స్టిట్యూషన్ తీసేయాలి. సో దాని ప్రకారం ఇక్కడ మనం ముందు 1 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తాం x = 1. ఇలా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు c అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇలా ప్రతి ప్రాబ్లంలోనూ మనకి ఈ సి అనేది ఎలిమినేట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే x = 1 అనేది కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1/4 ప్లస్ 1 ప్లస్ సి. ఈ ప్రాబ్లంలో మాత్రమే మనం సి అనేది మెన్షన్ చేస్తాం. డెఫినెట్ ఇంటిగ్రల్ ఆటోమేటిక్గా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ప్రాబ్లం సి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. 0 కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై కనుక చేసినట్లయితే 1/4 ప్లస్ 1 ఎంత అవుతుంది, 5/4 ప్లస్ సి మైనస్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంలోనూ ఈ యొక్క కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది. సో అందుకని డెఫినెట్ ఇంటిగ్రల్లో కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది ఎక్కువగా చూపించడం అనేది జరుగుతుంది. సో ఇదే మోడల్లో మనం ఇంకొక ప్రాబ్లం కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ వి టేక్ అనదర్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ 1 to 2 x² ప్లస్ 2 dx తీసుకో. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఏ ప్రాబ్లం అయినా సరే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ అనేది తీసుకోవాలి.
ఇంటిగ్రేషన్ చేసిన తర్వాతే మనం లిమిట్స్ అనేది సబ్స్టిట్యూషన్ చేయగలం. అంటే దానికోసం మనకు ప్రీవియస్ సెషన్స్లో ఉన్న ఇంటిగ్రేషన్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. అక్కడ రాకపోయినా సరే ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఇంటిగ్రేషన్ అనేది రాకపోతే కనుక ఇక్కడ చేయలేం. ఎందుకంటే ఈ ఇంటిగ్రేషన్ కంటిన్యూషన్ ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఇంటిగ్రల్ x² dx అంటే ఏం రాసుకుంటాం, x³/3. ఇంటిగ్రల్ 2 dx అంటే ఏం రాసుకుంటాం, 2x + c రాస్తాం. మనం లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ c అనే కాన్స్టెంట్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే అది మెన్షన్ చేసినా సరే వాల్యూ రాదు కాబట్టి. ఇప్పుడు చూడండి లిమిట్ సబ్స్టిట్యూషన్ చెప్తాం. ఇంటిగ్రల్ 1 to 2 x² + 2 dx = సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయగా ఎంత వచ్చింది మనకి, x³/3 + 2x + c. కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎంత, లిమిట్స్ ఏంటి 1 to 2. ఇవి ఎక్స్ లిమిట్స్, అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో మాత్రమే రీప్లేస్ చేస్తాం. ఇందాక చెప్పారు 1 నుంచి 2 వరకు వాల్యూ కావాలంటే ముందు 2 సబ్స్టిట్యూషన్ చేస్తాం. 8/3 2 to 4 + c. తర్వాత మనం ఎంత x = 1 అనేది మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. x = 1 అనేది కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1/3 + 2 + c వస్తుంది. సింప్లిఫై చేసినట్లయితే 3 4 12 12 + 8 20/3 + c - c క్యాన్సిల్ అవుతుంది. 3 2s ఎంత, 6 + 1 ఎంత, 7/3. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది, 13/3 అవుతుంది. ఇంటిగ్రేషన్లో అయితే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి, ఎందుకంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. కానీ ఈ డెఫినెట్ ఇంటిగ్రల్లో మాత్రం డెఫినెట్లీ యూనిక్ వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లంకి నాకు ఆన్సర్ 13/3 వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి 13/3నే రావాలి. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్ హ్యాస్ ఏ యూనిక్ వాల్యూ అని అర్థం. ఓకే, ఈ రకంగా మనం ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ బేసిక్ ప్రాబ్లమ్స్ అంటారు. అది కంపల్సరీగా మనకి ఇంటిగ్రేషన్ మీద కొంచెం గ్రిప్ అయినా ఉంటే కానీ మనం చేయలేం. ఎందుకంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాతే మనం లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం, తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.